హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యోర్amiga. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నేను ఒక వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చాను. సో ఈ వ్లాగ్ అనేది ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి టెంపుల్ శ్రీశైలంలో ఉందన్నమాట. సో దాని మీద ఈ వ్లాగ్ అనమాట. సో మేము ఎలా వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళాము, అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటి, సో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, చూసేద్దాం. ముందుగా చెప్పినట్టు ఈ టెంపుల్ అనేది శ్రీశైలంలోని నల్లమల అడవుల్లో ఉందన్నమాట. యూజువల్లీ టెంపుల్ అంటే ఒక పెద్ద టెంపుల్ ఉండి ఇలా పూజలు అభిషేకాలు ఇట్లన్నీ ఉండి పూజారులు అట్లా హడావిడిగా అయితే ఏముండదు. ఈ టెంపుల్ అనేది ఒక కేవ్లో ఉంది అనమాట. అంటే అమ్మవారు కేవ్లో వెలిసారనమాట. సో ఆ కేవ్ అనేది అలానే పెట్టారు. మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఆ కేవ్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పూజారులు అనే వాళ్ళు అయితే ఎవరు లేరు. అక్కడ చుట్టుపక్కల గిరిజనులు ఉంటారనమాట. కొన్ని హౌసెస్ కట్టుకొని గిరిజనులు ఉంటారనమాట, ఒక 10 ఫ్యామిలీస్ వరకు. సో వాళ్ళే పూజలు అనేవి చేస్తుంటారనమాట. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ముందుగానే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. ఐదర్ ఆఫ్లైన్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ. సో ఆన్లైన్లో మనము 15 days ముందుగానే బుక్ చేసుకోవాలి. సో అది ఎలా చేయాలో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అండ్ ఆఫ్లైన్లో వచ్చేసి మీరు ముందు రోజుగా బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సండే రోజున వెళ్ళాలనుకుంటే సాటర్డే రోజున మార్నింగ్ 8 కల్లా అక్కడికి వెళ్ళిపోతే సో 8కి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో 8 to ఈవినింగ్ 6 వరకు మీరు ఎప్పుడన్నా బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ చాలా రద్దీగా ఉంటే మాత్రం మీకు టికెట్స్ దొరకడం చాలా కష్టం. చాలా తొందరగా వెళ్ళిపోయి లైన్లో ఉంచాలన్నమాట. అండ్ అంతేకాదు, మీకు ఆన్లైన్లో కేవలం 16 టికెట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. లైక్ 16 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు. అండ్ ఆఫ్లైన్లో వచ్చేసి 108 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకుంటారనమాట. సో ఎక్కువ మందిని అయితే పంపించరు. ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్ని జీప్లో పంపిస్తారనమాట. సో జీప్స్లోనే మిమ్మల్ని ఆ టెంపుల్ వరకు తీసుకువెళ్తారనమాట. సో ఆఫ్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా లేదంటే మీరు ఆ జీప్స్ దగ్గరికి వెళ్ళాలన్నా శిఖరం దగ్గరకు వచ్చేసేయాలి. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి శిఖరం అంటే ఏంటో డెఫినెట్గా తెలిసే ఉంటుంది. సో శిఖరం దగ్గర లెఫ్ట్ సైడ్లో మీకు అది ఉంటుందన్నమాట. అక్కడ చూపిస్తున్నాను చూడండి, నెక్కంటి జంగల్ రైడ్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం మన టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు రైడ్కి వెళ్ళాలనుకుంటే టికెట్స్ తీసుకున్నాక రైడ్కి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్తే వాళ్ళు జీప్స్లో తీసుకువెళ్తారనమాట. మీరు మీ ఐడి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాలి డెఫినెట్గా. సో మీరు వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా మీ ఐడి ప్రూఫ్స్ అనేవి క్యారీ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ మీకు ఒక 8 జీప్స్ వరకు ఉంటాయి. అండ్ ప్రతి జీప్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ని అయితే కూర్చోపెడతారు. ఎవ్రీ ట్యూస్డే ఈ టెంపుల్ అనేది క్లోజ్లో ఉంటుంది. సో మిగిలిన డేస్లో మీరు వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ దర్శనం అనేది టిల్ మధ్యాహ్నం 2 o'clock వరకే ఉంటుందన్నమాట. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ కాబట్టి అండ్ వైల్డ్ యానిమల్స్ తిరుగుతాయి కాబట్టి సో మధ్యాహ్నం వరకే మీకు దర్శనం అనేది ఎలా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ 8 o'clock కల్లా మీరు ఈ ప్లేస్కి అనేది రీచ్ అయిపోవాలి. 8 దాటితే మాత్రం మీకు ఒక్క జీప్ ఉండకపోతే మిమ్మల్ని అసలు పంపించరు. బై వాక్ వెళ్ళాలనుకుంటే నాకు తెలిసి గ్రూప్గా వెళ్తేనే పంపిస్తారనుకుంటా. మరి ఇప్పుడు పంపిస్తున్నారో లేదో నాకైతే తెలీదు. అండ్ జీప్స్లోనే మోస్ట్లీ వెళ్తారు. అండ్ 2 o'clock కల్లా దర్శనం అయిపోతుంది. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఓన్ వెహికల్స్లో అయితే అస్సలు అలౌ చేయరు. అది ఫారెస్ట్ ఏరియా అండ్ రూట్ కొంచెం బాగోదు కాబట్టి డెఫినెట్గా ఓన్ వెహికల్స్ అనేవి అలౌ చేయరు. అండ్ మోర్ ఓవర్ అక్కడ రోడ్ అనేది అయితే లేదు. మనం ఫారెస్ట్ మధ్యలో నుంచే జస్ట్ ఆ మట్టి రోడ్ నుంచే వెళ్తూ ఉంటాం అనమాట. అంతకుముందు అయితే అసలు చాలా ఘోరంగా ఉండేదంట అక్కడ. లైక్ రాళ్ళు, రప్పలు, కొండలు ఇట్లా అలా ఉండి చాలా ఘోరంగా జీప్లో వెళ్ళినా కానీ ఫుల్ ఇట్లా దెబ్బలు తగలడము, ఇట్లా ఎత్తుపడేసినట్టు అట్లా ఉండేదంట. బట్ ఇప్పుడు చాలా మటుకు డెవలప్ చేశారు. ఆ రాళ్ళు కానీ ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ కూడా తీసేసి కొంచెం బాగానే సాఫ్ చేశారనమాట. ఫస్ట్లో నేనైతే చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందా ఏంటా అని. యూట్యూబ్లో వాటిలో చూసినప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది జర్నీ, వెళ్ళాలంటే చాలా రిస్కీ అది ఇది అని విన్నాను. బట్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉండింది అనమాట. అంత ఘోరంగా అయితే ఏం లేదు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరన్నా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెక్ పోస్ట్ అనేది వస్తుందన్నమాట కొంచెం దూరంలో. ఇది చెక్ పోస్ట్. సో ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతాం. అండ్ మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అఫ్ కోర్స్ మాకు ఇప్పటివరకు 3 times వెళ్దాం అనుకున్నాం కానీ 3 times ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అవుతూనే ఉండింది అనమాట. సో ఇది 4th time. ఈసారి కూడా క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాం, ఎందుకంటే చాలా వర్షం పడింది. అనుకోలేదన్నమాట. మేము యాక్చువల్లీ ముందు రోజు వెళ్ళినప్పుడు శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాము. కాకపోతే నెక్స్ట్ డేకి మార్నింగ్ ఈ రోజే మేము వెళ్ళాలి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి అన్నప్పుడు మాత్రం చాలా వర్షం పడింది. ఈసారి కూడా క్యాన్సిల్ అయిపోతుందని అనుకున్నాము. బట్ అమ్మవారి దయ వల్ల అయితే ఆ టైంకి అయితే వర్షం అనేది తగ్గిపోయింది. మేమైతే చాలా టెన్షన్ పడుతూనే ఉన్నాం, అబ్బా తగ్గుతుందా అని. కానీ మేము వాళ్ళకి కాల్ చేసాం ముందుగా, రావాలా వద్దా, వాన పడుతుందని. వాళ్ళైతే వచ్చేసేయండి, వాన తక్కువైతే వెళ్దాం లేదంటే లేదన్నారు. అబ్బా ఎలా అనుకుంటూ ఉన్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము బయలుదేరే టైంకి అయితే వాన కంప్లీట్గా తగ్గిపోయింది. అండ్ వీ ఫెల్ట్ సో బ్లెస్డ్. అండ్ ఆ రూట్ మొత్తం చాలా చాలా బాగుండింది. అఫ్కోర్స్ అక్కడ ఇక్కడ కొంచెం అట్లా ఎగుడు దిగుడుగా అట్లా ఉండింది. బట్ అంత ఘోరంగా అయితే లేదు. మన హైదరాబాద్లో రూట్స్లో కంపేర్ చేస్తే అయితే నాకు చాలా తక్కువగానే అనిపించింది.
అండ్ ఒక ప్లేస్లో ఒక 1 కిలోమీటర్ ఉంది టెంపుల్ అనగా ఇలా జీప్స్ అనేవి ఆపేస్తారనమాట. ఎందుకంటే ముందు ఇంకా కొంచెం జీప్స్ వెళ్ళే రూట్ అయితే అసలు ఉండదు. సో నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్దగా నడిచేయాలని అనుకున్నాను కానీ అలా ఏం లేదు, పర్లేదు. నడిచే దారి కూడా బాగానే ఉంది, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఎస్పెషల్గా ఆ చుట్టుపక్కల ఫారెస్ట్, అక్కడ ఆ సైలెన్స్ కానీ అక్కడ ఆ నేచర్ అంతా ఇంకా నేను మాటలు చెప్పలేను అనమాట. చాలా చాలా బాగుంది, చాలా అసలు నేను చెప్పలేనంత బాగా ఎంజాయ్ చేశాను ఆ నేచర్ని. అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా జంగిల్లో వెళ్ళడం. అండ్ మనం ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ మనకి వినాయకుడు ఉంటారనమాట. సో ఇక్కడ ఒక స్టోన్తోని ఒక వినాయక విగ్రహం అనేది ఉందన్నమాట. సో ఫస్ట్లీ మనం అక్కడ వినాయకుడికి దండం పెట్టుకొని అండ్ దెన్ కొంచెం దూరంలోనే మనకి అమ్మవారి టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్గా వినాయకుడికి దండం పెట్టేసుకున్నాం. ఇంకా మనం అమ్మవారి టెంపుల్కి రీచ్ అవుతున్నాం అన్నంగా దగ్గరలోనే మనకి గిరిజనులు వాళ్ళు కొన్ని వాళ్ళ జీవనోపాధికి కొన్ని అమ్ముతూ ఉంటారనమాట. లైక్ దీపాలు కానీ గాజులు కానీ అమ్మవారికి దీపాలు, గాజులు, బ్లౌజ్ పీసెస్, కుంకుమ, పసుపు, తాళ్ళు ఇట్లాంటివన్నీ అనమాట. సో మనం కొనుక్కుంటే తప్పేం లేదు, మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. నేనైతే దీపాలు తీసుకున్నాను. దీపాలు అక్కడ వెలిగిద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సో దీపాలు తీసుకొని ఇంకా నేను మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఎస్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా ఎప్పటి నుంచి అనుకుంటున్న గుడికి ఫైనల్గా వచ్చేసాం. మాటలో చెప్పలేనంత హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే 3 times క్యాన్సిల్ అయింది. దగ్గర శ్రీశైలం వరకు వచ్చాము, ఇక్కడ వరకు వద్దామనుకుంటే మాత్రం ఏదో ఒక విధంగా టికెట్స్ లేకపోవడము ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఫైనల్గా అనుకున్న టెంపుల్కి అయితే వచ్చేసామని అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట, చెప్పలేం మాటల్లో. అండ్ నేను ముందుగా చెప్పినట్టుగా గిరిజనుల గుడిసెలు కూడా మీరు అక్కడ చూడొచ్చు. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు గిరిజనులు. వాళ్ళకైతే నాకు తెలిసి అంత భయం ఏమి ఉండదు, వాళ్ళు చాలా అలవాటు పడిపోయి ఉంటారు కదా. సో వాళ్ళ బాగోగులన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకుంటారనమాట, వాళ్ళ ఫుడ్ కానీ అది కానీ ఇవన్నీ కూడా. అండ్ గిరిజనులే ఆ టెంపుల్ని బాగా నీట్గా చూసుకుంటారు, వాళ్ళే పూజలు చేస్తూ ఉంటారనమాట. అండ్ అక్కడ పంతులు అట్లా ఏముండదు, వాళ్ళే మామూలుగా మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన తీరులో వాళ్ళు పూజ చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పక్కనే కొలను ఉంది. సో ఆ కొలంలో మనం కాళ్ళు అనేవి క్లీన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. సో అదే పెద్ద గుడి కాదు, నేను ముందుగా చెప్పినట్టు అక్కడ ఉందే చూసారా ఒక చిన్న షెడ్. సో అందులోనే అక్కడ ఎదురుగుండా అమ్మవారు ఉంటారనమాట. అండ్ ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సో మేము అక్కడే దీపాలు అనేవి వెలిగించేసి మంచిగా దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ దీనికి ఆపోజిట్లోనే మనకి అమ్మవారు ఉంటారు. సో చూడండి అక్కడ చిన్న కేవ్ లాగా ఉంటుంది, చూసారా లైన్ చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లైన్లో నుంచున్నారు అందరూ. అండ్ ఇక్కడ హోమం కూడా వెలిగించి ఉంటుంది మోస్ట్లీ. అండ్ అదిగోండి అక్కడ ఆ చిన్న కేవ్లోనే అమ్మవారు ఉంటారనమాట. సో మనం అలా కింద కొంగుని అలా వెళ్ళాలన్నమాట. అండ్ లోపలైతే కొద్దిగా పెద్దగానే ఉంటుంది, లైక్ నుంచునే అంత పెద్దగా అయితే కాదు, బట్ ఫైన్ మంచి ప్లేసే ఉంటుందన్నమాట. సో అలా మేము కూడా ఇప్పుడు లైన్లో నుంచున్నాము. అండ్ మా దర్శనం కోసం మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అనమాట. అమ్మవారి విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి నుదుట మీద బొట్టు పెట్టేటప్పుడు మనకి హ్యూమన్ స్కిన్ లాగా ఉంటుందంట. సో అలా మెత్తగా ఉంటుందంట. అండ్ అంతకు ముందు రోజుల్లో అయితే అమ్మవారు విగ్రహం కూడా కలర్స్ అనేవి చేంజ్ అయ్యేదంట. లైక్ సూర్యోదయం అప్పుడు ఒక కలరు అండ్ సన్సెట్ అప్పుడు ఒక కలరు అలా ఉండేదంట. సో ఇప్పుడైతే అలా ఏం లేదు. అండ్ చాలా బాగుండింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని బొట్టు పెట్టనిస్తారనమాట. సో మనం బొట్టు పెట్టి ఒక్క కోరిక, మనస్ఫూర్తిగా ఒక కోరిక అనేది కోరుకుంటే 41 daysలో నెరవేరుతుంది అని అంటారనమాట. సో అలా మేము కూడా మొక్కుకున్నాము, బొట్టు పెట్టేశాము అండ్ మా కోరిక కూడా కోరుకున్నాం అనమాట. అండ్ మీరు కావాలంటే అక్కడ భోజనం కూడా చేయొచ్చు అనమాట. గిరిజనులు ఫ్రీగా మీకు ఫుడ్ అనేది పెడతారు. సో మేము కూడా అది దేవుడి ప్రసాదం అనుకొని చాలా హ్యాపీగా తిన్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే వాళ్ళు గ్రైండర్లు మిక్సీలు అట్లా చేయరు, చాలా న్యాచురల్గా వండుతారు కాబట్టి చాలా బాగుండింది. అండ్ ఫైనల్గా ఫుడ్ కూడా తినేసాము అండ్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళిపోయారు. జీప్స్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతే అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారనమాట. సో ఎన్నో మెమరీస్ తోటి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. నాకైతే చాలా నచ్చింది, మా ఇద్దరికి చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. మీలో కూడా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా అస్సలు మిస్ అవ్వకుండా విజిట్ చేయండి. అండ్ జూన్ వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుంది, ఓన్లీ జూలై టు అక్టోబర్ వరకు మాత్రం ఓపెన్లో ఉండదు. సో రిమైనింగ్ టైంలో ఓపెన్ ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా టికెట్స్ ముందుగానే బుక్ చేసుకొని హ్యాపీగా విజిట్ చేసి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి పొందండి. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో ఎలా టికెట్స్ బుక్ చేయాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NSTR అనే సైట్లోకి వెళ్ళి అక్కడ మనకి బుకింగ్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో పక్కన ఒక ట్యాబ్ ఉంటుంది, అందులో బుకింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బుకింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీరు 15 days ముందుగానే
మీ ఆన్లైన్ టికెట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నెక్కంటి జంగల్ రైడ్, ఇష్టకామేశ్వరి దేవి నెక్కంటి జంగల్ రైడ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నవ్ అయితే అది క్లోజ్లో ఉంది కాబట్టి మీకు టికెట్స్ అయితే ఏం చూపించట్లేదు. ఓపెన్గా ఉన్నప్పుడు టికెట్స్ చూపిస్తాయి. సో ఎంతమంది కావాలంటే అంతమంది యాడ్ చేసుకొని పర్ పర్సన్ 1000 రూపీస్ అనమాట. సో అలా బుక్ చేసుకుని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డ్ మాత్రం తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. సో ఇదండి ఈ వ్లాగ్. ఇక్కడితో నేను వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.